నల్లరాళ్ల జిల్లా రాయచోటిలో సిద్ధవటం మండలాన్ని విలీనం పట్ల సభ్యులు మండిపడ్డారు. మండలంలోని మాధవరం గ్రామంలో రెండవ రోజు నిరాహార దీక్ష కార్యక్రమానికి రాజంపేట టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షులు పుత్త రామచంద్రయ్య, టీడీపీ మాజీ మండల ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు దశరథ నాయుడు సంఘీభావం తెలిపారు. దీక్ష శిబిరంలో టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షులు పుత్త రామచంద్రయ్య మాట్లాడుతూ ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడప జిల్లాలో ఉంచాలని, లేని పక్షంలో రాజంపేట జిల్లా కేంద్రంగా ప్రకటించి 2 మండలాలను విలీనం చేయాలని, సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమాన్ని రెట్టింపు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ఎన్ఆర్ఐ చంద్ర, డేరంగుల శ్రీకాంత్, వినోద్, నాయబ్, రసూల్, శ్రీరామదాసు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చిత్తూరు, నేను ఎస్పీ హైస్కూల్లో చదువుతున్నాను. దయచేసి మా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సిద్ధవటాన్ని ఒంటిమిట్టని రాయచోటిలో కలపవద్దు మాట్లాడుతున్నాను. మా మీద దయ ఉంచి సిద్ధవటం మరి ఒంటిమిట్టను కడపలో ఉంచాలని కోరుతున్నాను. నేను అన్నమయ్య జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షుడు. నా పేరు పుత్త రామచంద్రయ్య. ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జేఏసీ సభ్యులకు నా నమస్కారము. ఇక్కడ పద్మశాలులకు ప్రత్యేక నా నమస్కారాలు. ఈరోజు జరిగే రెండో రోజు కార్యక్రమము అని తెలిసింది. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. ఇది ఒక యజ్ఞం లాంటిది. ఇప్పుడు గత ప్రభుత్వము మామూలుగా తప్పు చేసింది. గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పు రాయచోటి కేంద్రంగా ఏర్పడడం జరిగింది. అది మొదటి తప్పు. రెండవది, ప్రభుత్వము ఇది వచ్చిన తర్వాత కడప జిల్లాలో సిద్ధవటము, ఒంటిమిట్ట రెవెన్యూలో ఉన్నింది. ఈ రెవెన్యూలో ఉన్నటువంటి 2 మండలాలను మా అన్నమయ్య జిల్లాలో చేర్చడం అనేది ఈ ప్రభుత్వం కూడా రెండో తప్పు చేయడం జరిగింది. ఈ తప్పు చేయడం వల్లనే ఇక్కడ ఈ యొక్క జేఏసీ గ్రూపులుగా ఏర్పడి నిరాహార దీక్షలు ప్రారంభమైనాయి. గవర్నమెంటు 30 రోజులు ఏమైనా ఉంటే మీ యొక్క అర్జీల ద్వారా మాకు తెలియజేసుకోవచ్చు అని చెప్పినారు. మీరు చిత్తశుద్ధి ఉంటే, మీకు ప్రభుత్వానికి సరైనటువంటి మనసు ఉంటే మీరు ఏమి చేయాలంటే, నల్లరాళ్లలో ఉండే రాయచోటిని కాదు, రాజంపేటలో అన్ని వనరులు ఉన్నాయి. రైల్వే స్టేషన్ ఉంది, రవాణాకు నీటి వనరులు ఉన్నాయి, భూభాగం ఉంది, గవర్నమెంట్ ఆఫీసులు, ఆర్టీఓ ఆఫీసు, అన్ని మున్సిపల్ ఆఫీసు, పంచాయతీరాజు అన్నీ ఉన్నాయి. లేనేటి రాజంపేటలో ఏమి లేవు. రాజంపేటను జిల్లా చేసేటట్టుగా ఉంటే మాది అక్కడ ఉండిండి 2 మండలాలు. లేదు, జిల్లా రాయచోటి నల్లరాళ్లలోనే మేము ఉండిస్తామనేటట్టుగా ఉంటే మమ్మల్ని దయ ఉంచి కడపకి మీరు కడపలోనే చేర్చాలని మేము కోరుకుంటున్నాం. అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల మన్నను విని, ప్రజల బాధ విని నువ్వు ఆలోచన చేసి అతి దగ్గరుండేటటువంటి కడపను కాదని ముందు ఉన్నటువంటి ఈ కడపలోనే ఉన్నటువంటి 2 మండలాలను నువ్వు అన్నమయ్య జిల్లాలో కలపాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతున్నా. ఇప్పటికైనా ప్రజల మొర ఆలకించి, ప్రజల యొక్క బాధను గమనించి నువ్వు ఈ కడప జిల్లాలో కలపడమా, లేదు నల్లరాళ్లలో ఉండే జిల్లాను రాజంపేట చేయడమా, ఇది నా ముక్త కంఠంతో నేను తెలియజేస్తున్నాను.